హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయబోతున్నానండి. ఈరోజు అమావాస్య గడిల్లో ఏ రాశి వారికి ఎలా ఉందో ఈరోజు రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రాశుల ప్రకారం మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి పాజిటివ్ నెగిటివ్గా మారుతుందా, నెగిటివ్ పాజిటివ్గా మారుతుందా, అసలు ఏం జరుగుతుంది వీటికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఇదేమనుకుంటున్నారా? ఇది ఒక స్పెల్ అండి. ఎందుకంటే అమావాస్య గడిలో మీకు రీడింగ్ ఇచ్చే ముందు ఒక 2 మినిట్స్ ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే అమావాస్య గడిలో ఎప్పుడు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కొంతమంది ఉంటాయండి. దైవం సంబంధించింది ఏంటి ఎనర్జీస్ అన్నవి లో ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడూ ఒకసారి చూడండి, మీరు లాజికల్గా థింక్ చేసిన కొంచెం మీకే ఆన్సర్ అన్నది తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఎప్పుడు అమావాస్య గడిల్లోనే ఏదైనా చేసే అవకాశం ఉంది. ఎవరు వీరు బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు కానీ, అండ్ అలానే ఏదైనా సరే ఒక వశీకరణం చేయడం కానీ ఈ అమావాస్య గడియల్లోనే చేయడం అయితే జరుగుతుంది. మీకు అమావాస్య సంబంధించి పౌర్ణమి సంబంధించి వేరే వీడియో అయితే చేస్తారండి. ఎందుకంటే అమావాస్య గడియల్లో ఎక్కువ మనకి అనుకోవచ్చు ఈ సైన్స్ కాలంలో ఇలాంటివి ఉంటాయంటే ఉంటాయండి. కానీ కొంతమందికి నమ్ముతారు, కొంతమందికి ఏమో ఇదొక ఫన్నీగా అన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, ఇది అరబిక్ వర్డ్స్ అన్నమాట. మీకు సంబంధించి ఏ రాశి వారికి అసలు సిచ్యువేషన్స్ గురించి ఈరోజు రీడింగ్ అయితే ఇస్తాను. ఈ అమావాస్య ఎఫెక్ట్ అనేది కొంచెం చెడుగాలు అన్నది స్ప్రెడ్ అవుతుంది. ఈ చెడుగాలు స్ప్రెడ్ చేయడం వల్ల కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం కానీ, ఎదుటి వాళ్ళ వల్ల మాటలు పడడం, అవమానాలు పడడం, అసలు మీ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. అనవసరమైన గొడవలు జరుగుతాయి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఈరోజు రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అమావాస్య గడియలు అయితే ఉన్నారు కదా, ఈ గడియలు అన్నది కొంతమందికి పాజిటివ్గా మారుతుంది, కొంతమందికి నెగిటివ్గా కూడా ఉంటుందండి. వీటి గురించి ఈ అమావాస్య సంబంధించిన ఇంకా మనకి చెప్పవలసింది ఉంది. కాబట్టి ఈరోజు రీడింగ్ కాబట్టి మీకు అర్థం అవడానికి ఈ చిన్న టాపిక్ అయితే చెప్పాను. అది వేరే రీడింగ్లో కానీ సపరేట్గా వీడియో కానీ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అమావాస్య గడియల్లో ఎవరికి ఎలా ఉంటుందో దీనికి సంబంధించి రీడింగ్ ఇస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క రాశి పరంగా వారి లైఫ్లో అసలు సిచ్యువేషన్ గురించి తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ గురించి రాశుల పరంగా తెలియచేయగలరు. అంటే మీరు ఏ రాశి వారు మీ లైఫ్లో ఉండే సిచ్యువేషన్స్ గురించి ఇక్కడ ఎనర్జీస్ అయితే రావటం అయితే జరుగుతుందండి. మనకి ఇక్కడ 12 రాశులు తీసేస్తాను. ఫస్ట్ మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన. ఓకే, మీ పడి ఎవరో ఏడుస్తున్నారండి, పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో కొంతమందికి ఎవరికో ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ లైఫ్ అయితే ఉండబోతుంది. చూద్దాం అసలు ఏ రాశి వారికి ఏ పాజిటివ్గా ఉంది, అండ్ ఏ రాశి వారికి గోల్ రీచ్ అవుతున్నారు, ఏ రాశి వారికి డబ్బు తిరిగి వస్తుంది, ఏ రాశి వారికి లైఫ్ అన్నది బాగుంటుందో చూద్దాం. మరి ఈ ఎనర్జీస్లో ఏమొస్తుందో చెప్పలేము. ఫస్ట్ ఇది వచ్చేసి మేషరాశికి అండి.
మేషకు సంబంధించి ఆ, మీకు ఇష్టమైన వారు ఈరోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు అండ్ మీ మీద అయితే ఫోకస్ చేశారండి. ఎవరి నుండో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఈ అమావాస్య గడిలో మీకు ఒక మంచి అనేది జరగబోతుంది. అంటే మీ ఇష్టమైన వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. మిమ్మల్ని గమనిస్తున్నారండి. ఈ అమావాస్య గడిలు అనేది మీకు పాజిటివ్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వృషభ రాశి వారు వచ్చేసి ఇప్పుడు వృషభ రాశి వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీతో ఏవో గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. మీ మానాన్న మీరుంటే చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం అమావాస్య ఎఫెక్ట్ ఉంది. ఆ ఎఫెక్ట్ కాస్త మీ మీద పడుతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎవరితో ఆర్గ్యుమెంట్ అయితే చేయొద్దు. వృషభ రాశి వారు వచ్చేసి కొంచెం పడిపోవడం కానీ అండ్ సంథింగ్ చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ ఏదో జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదో కొంచెం గాలి ప్రభావం ఏదో కనిపిస్తుంది. మిథున రాశి వారికి సంబంధించి నైట్ ఆఫ్ సార్ట్స్ వచ్చిందండి. మిథున రాశి వాళ్ళు కొంచెం మీరు బయటికి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎంత పాజిటివ్ ఉందో కొంచెం ఈ గడియలు ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైనా మీ బైక్ తీసుకుని అడిగినా ఇవ్వకండి. ఆ బైక్ కూడా ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఈ అమావాస్య గడిలో మీకు కానీ మీకు సంబంధించిన వాహనానికి సంబంధించింది కానీ కొంచెం డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వారికి జడ్జిమెంట్ అయితే వచ్చిందండి. అంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్లో కనిపిస్తుంది. ఈ నెగిటివ్ కాస్త పాజిటివ్గా ఉంది. అంటే మీ లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఏవో గొడవలు పడుతున్నారండి. డివోర్స్ వరకు వెళ్ళినట్టున్నారే. ఈరోజు చిన్న మాటకి పెద్ద విషయంగా మారిపోయింది. కానీ మీరు సైలెంట్గా ఉండాలండి. ఏ సిచ్యువేషన్ సరే ఇది సడన్ చేంజెస్ అనమాట. మీ లైఫ్లో ఎంత బాధపడుతున్నారో మీరు కొంచెం ఓపిక పడితే మీకు సమాధానం అయితే దొరుకుతుంది. అసలు ఎవరిని పట్టించుకోవద్దు. మీరు కామ్గా ఉండండి. ఎవరితో ఆర్గ్యుమెంట్ అయితే చేయవద్దు కర్కాటక రాశి వారు. అండ్ సింహరాశి వారికి సంబంధించి సింహరాశి వారికి హెల్త్ ఏదో బాగోలేదు అంటుందండి. కొంచెం దిగులుగా ఉండటం కానీ ఓవర్ థింకింగ్ చేయడం, రెస్ట్లెస్గా ఉన్నారు. దేని గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈరోజు మీకు అంత మంచిగా లేనట్టుంది. కొంచెం మీరు దేని గురించి ఆలోచించొద్దు. చాలా నెగిటివ్గా ఉందండి. మీరు ఏం చేస్తారంటే రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు 7 times క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 7 దాటాక ఈ విధంగా చేయండి. మీకు కొంచెం గాలి అన్నది ఎఫెక్ట్ పడ్డది. ఆరా అన్నది క్లెన్సింగ్ అవ్వాలన్నమాట. అంటే అందరి కళ్ళు మీ మీద పడడం, కొంచెం గోళ కనిపిస్తుంది. గాలి చేష్టలు కూడా కనిపిస్తున్నాయండి. మీరు ఉప్పుతోటి మీరు దిష్టి తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆరా క్లెన్సింగ్ చేయడం అనమాట. సింహరాశి వారికి ఈరోజు మీకు అంత మంచిగా అయితే లేదు. మీ ఆరా క్లెన్సింగ్ చేసుకోవాలండి. బాగా నెగిటివ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ కన్యారాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. కన్ఫ్యూజన్ ఎక్కువ కనిపిస్తుంది కదా, మరిపుతనం కానీ. అండ్ మిమ్మల్ని ఈరోజు అసలు ఎక్కువ వర్క్ చెప్తున్నట్టున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. మీకు విషయం తెలుసా, మీకు ఏదో వచ్చే అమౌంట్ ఏదో రాబోతుందండి. అమౌంట్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఇచ్చినప్పుడు వద్దనుకుంటే తీసుకోండి. ఈ మొహమాటానికి వెళ్తే మళ్ళీ మీరు తీసుకోవాలనుకున్నా రాదు. ఇప్పుడు ఎందుకులే తర్వాత ఇద్దరు కానీ ఇలాంటి మాటలు అయితే మాట్లాడొద్దండి. ఈ అమావాస్య గడిలో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదో చూస్తుంది. అంటే మీరు వర్క్ పరంగా బాగున్నారు అండ్ డబ్బుల పరంగా వస్తుంటే మాత్రం ఏదో మొహమాట పడుతున్నారు. ఆ మొహమాటం మాత్రం వదులుకోవాలి. ఈరోజు కానీ రేపు కానీ మీకు అమౌంట్ అయితే వస్తుంది ఈ 2 daysలో. ఎవరికి? కన్యారాశి వారికి. నెక్స్ట్ తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుందండి లైఫ్ గురించి. అంటే ఎదుటివారు మీతో ఒక ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారు. ఇప్పుడు మీరు అనని మాట అవతల వారు అన్నారంటారు. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ చేయకపోయినా సరే వీరితో నాకేంటి అని మీరు ఉండటం వల్ల ఇక్కడ మీ గురించి ఎలా ఉంది అంటే అవతల వారికి ఒక విషయం అయితే అర్థమైంది. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. కానీ ఆ చెప్పే మాట మీరు వినిపించుకోవట్లేదు. ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఎవరో
మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. ఇక్కడ మీకు క్లారిటీ అయితే వస్తుందన్నాను కదా, అవతల వారు ఎవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మీరు అసలు అవతల వారిని పట్టించుకోవట్లేదు అండ్ అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా మీకు లేదు. ఎందుకంటే వారి మీద ఎక్కువ కోపం ఉందండి. ఆ కోపం మనసులో పెట్టేసుకుని వారితో మాట్లాడట్లేదు, కానీ వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. చెప్తే మీకు ఒక పాజిటివ్ విషయం అనేది జరగబోతుంది. ఎవరికి? తులారాశి వారికి. ఈ అమావాస్య ఎఫెక్ట్ ఎలా ఉందంటే, మీకు కోపం ఉంటుంది, అవతల వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అంటే మీకు ఒక అవతల వారి గురించి ఏదో విషయం అయితే తెలియబోతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఎవరో మీతో ఆర్గ్యుమెంట్ చేయటం, గొడవ పెట్టుకోవడం, ఎదురు తిరగటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మేబీ మీరు ఒక ఫైనాన్షియల్గా బిజినెస్ చేస్తే ఒక డబ్బు పరమైన సంబంధించి ఏమైనా ఆర్గ్యుమెంట్ ఏదో జరుగుతుంది. అవతల వారు అమౌంట్ ఇవ్వవలసింది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది అయితే పెడుతున్నారు. ఇప్పుడు మీ కోపం సిచ్యువేషన్ మీద ఉంటుంది. అవతల వారి కోపం ఎలా ఉంటుంది? అమావాస్య ఎఫెక్ట్ అండి. అందుకే ఈ సిచ్యువేషన్లో వారి మాట కొంచెం రెక్లెస్గా ఉంటుంది, నెగ్లెక్ట్ చేసినట్టు ఉంటుంది. వారి ప్రవర్తన మీకు నచ్చదు. మీరు ఒక మాట ఉంటే వారు 10 మాటలు అంటారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. 5 ఆఫ్ సోర్స్ అంటే మేబీ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో వారితోటి విసుక్కుంటారు. అంటే మీకు ఎంత కోపంలో ఉంటారో చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ విసిగించేలా ఉంటాయన్నమాట. ఏదైనా సరే మీరు బయటికి వెళ్ళాలన్నా, బైక్ తీసినా అది మీకు ఇబ్బంది పెట్టడం, ఏదైనా సరే వస్తువులు ఇబ్బంది పడతాయి, మనుషులు ఇబ్బంది పడతాయి. అంటే ఇక్కడ మీరు నెగిటివ్ ఎనర్జీస్లు అయితే ఉన్నాయండి. కొంచెం అమావాస్య ఎఫెక్ట్ ఏంటంటే, మీకు పాజిటివ్గా ఉన్నవారు మిమ్మల్ని నెగిటివ్గా మార్చేస్తారు. అంటే మీరు పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు, ఆ పీస్ఫుల్ కాస్త ఎదుటి వాళ్ళు చెడగొట్టేలా ఉంటారు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ధనుసు రాశి వారు స్ట్రెంత్ ఎనర్జీస్ వచ్చిందండి. ఎందుకో మీలో ఒక తెలియని ధైర్యం, ఏంటంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఏం జరిగితే అది జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది కదా. ఆ ఫీలింగ్ రావడానికి కారణం మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఇక్కడ మీరు పాజిటివ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఆ పాజిటివ్ ఎనర్జీస్ కారణం మీరు ఒక స్పిరిచువల్ వేలో ఉండటం, డివైన్ కనెక్ట్ అయిపోయారనమాట. మీకు ఒక భయం లేదు, బాధ లేదు, ఏదైతే అది అయ్యింది అన్న ఒక కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తుంది కదా. ఆ కాన్ఫిడెంట్ అన్నది మీకు డివైన్ కొంచెం కనెక్ట్ అయి ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి, మిమ్మల్ని ఏమీ అనలేని సిచ్యువేషన్ అవతల వరకు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఒకరి కంట్రోల్లో అయితే ఉన్నారు, అది డివైన్ కంట్రోల్లో అయితే ఉన్నారు. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ అమావాస్య సిచ్యువేషన్లో మీ మీద ఏవో ప్రయోగాలు అయితే చేస్తున్నారు. సంథింగ్ ఏదైనా వశీకరణ, మరి మీరు ఒక మంచి వ్యక్తి అయి ఉంటారు, మిమ్మల్ని చెడగొట్టడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సంథింగ్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఇక్కడ స్ట్రెంత్ ఎనర్జీస్ అంటే మీ వీక్నెస్ తోటి ఆడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే డివైన్ కనెక్ట్ అయి ఉన్నారండి ధనుసు రాశి వారికి. ఎదుటి వాళ్ళు ఏం చేయాలనుకున్నా మీరేమీ వారు చేసిన పనులు తిప్పికొట్టినట్టు ఉంటాయన్నమాట. నెక్స్ట్ మకర రాశి సంబంధించి ద ఎంప్రెస్. మకర రాశి వారు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి. ఈ అమావాస్య గడిలో మీ పూర్వీకులు ఉంటారు కదా, మీ పెద్దలు ఉంటారు కదా, వారు ఈరోజు మీ ఇంటికి అతిథిగా రావటం అయితే జరిగింది. కాయకి రూపంలో కానీ ఏదైనా సరే సంథింగ్ మీకు తెలియకుండానే వారికి ముడతం, అంటే మీ పరంగా వారికి ఏదో ఇష్టమైనవి మీరు అప్పచెప్పడం అయితే జరిగింది. అంటే ఒక ఫుడ్ విషయంలో కానీ, ఒక దానం విషయంలో కానీ సంథింగ్ ఒక ఆత్మని సంతృప్తి పరిచారనమాట. ద ఎంప్రెస్ ఎనర్జీస్ అంటే మీ పెద్దల ఆశీస్సులు ఎక్కువ ఉన్నాయండి. మేబీ తల్లి కూడా కనిపిస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మీరు త్వరలో కన్సీవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే ఈ అమావాస్య గడియలో మకర రాశి వారికి పెద్దల ఆశీస్సులు అయితే దొరికాయి అన్నమాట. మకర రాశి వారు చాలా లక్కీ అండి. ఈరోజు మీ ఇంటికి పెద్దలు వచ్చారు. నెక్స్ట్ మీరు కుంభరాశి వారు అయితే మీకు పాజిటివ్గానే ఉందండి. ఈ అమావాస్య గడియలు ఎలా ఉన్నాయంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ని అయితే ఇస్తున్నాయి. ఎందుకంటే మీకు ఇప్పటి నుంచి ఒక కలిసి వచ్చే పనులు అయితే కనిపిస్తున్నాయి. ఆ కలిసి వచ్చే పనులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక డబ్బు విషయంలో మీరు సఫర్ అవుతున్నారనుకోండి, ఆ సఫర్ అవుతుంది మీరు ఇటువరకు ఎంత ఆలోచించినా టైంకి డబ్బులు అందకపోవటం, అండ్ ఎదుటి వాళ్ళ వల్ల మాటలు పడడం, ఎదుటి వాళ్ళ వల్ల
మోసపోవడం సంథింగ్ ఏదో జరిగింది డబ్బు విషయంలో. అండ్ మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది, వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఈ అమావాస్య గడులు అయితే మీకు మంచిగానే ఉంటుందండి. ఎవరికి కుంభరాశి వారికి అయితే ఎవరి నుండో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఈ మెసేజ్ ఫోన్ కానీ వల్ల మీకు ఒక మంచి విషయం అయితే జరగబోతుంది, మీరు ఏ విధంగా తీసుకున్నా సరే. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మీనరాశి వారికి ఎలా ఉంది? ద మూన్ ఎనర్జీస్లో ఉన్నారండి. ఈరోజు మంచిగా లేరేంటి, ఎక్కువ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మేబీ మీకు కళ్ళు కూడా వచ్చి ఉంటాయి కదా ఈరోజు. మీ పెద్దలు కానీ ఎవరైనా సంథింగ్ ఇష్టమైన వారు కానీ ఏదో తెలియని భయం, వారికి ఏదో జరిగిపోయినట్టు సంథింగ్. ఈ మీనరాశి వారికి ఏదో డ్రీమ్స్ రావడం అయితే జరిగింది. సరిగ్గా కలత నిద్రలకు కూడా అనిపించి ఉండొచ్చు. ఈరోజు ఎనర్జీస్ మీ ఎలా ఉంది అంటే లో ఎనర్జీగా ఫీల్ అవుతున్నారు. అసలు ఎవరితో సరిగ్గా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఈరోజు కూడా మీరు సరిగ్గా తినలేదనుకుంటా, ఎందుకో ఎమోషనల్ అవుతున్నారండి. ఈ అమావాస్య ఎఫెక్ట్ ఎలా ఉందంటే మిమ్మల్ని లో ఎనర్జీస్లో ఉంచేసింది. మీరు ఎలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. అంటే ఎదుటివారి మీద కోపంతో మిమ్మల్ని మీరు శిక్షించుకునేలాగా, మిమ్మల్ని మీరు తిట్టుకునేలాగా అసలు ప్రవర్తించకూడదు. ఎదుటివాళ్ళు తిట్టినప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదండి. మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్టు కాదు, అక్కడ ఆత్మని మీలో ఉన్న పరమాత్మని అవమానించినట్టు మాట. ఎప్పుడు చాలామంది చూడండి సెల్ఫ్గా తిట్టుకుంటారు, ఎదుటి వాళ్ళు అన్నప్పుడు సెల్ఫ్గా తిట్టుకుంటారు. అది చాలా ఘోరమైన అవమానం అన్నమాట. ఇలాంటి తిట్టుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ ఇలాంటి ఏమీ చేయొద్దు. మీనరాశి వాళ్ళు ఎవరిని అంత ఇదిగా తిట్టరండి, బాధపడతారు. కానీ ఎదుటి వాళ్ళు ఎక్కువ తిడుతున్నారు కదా అని మీరైతే వారి మాటలకి అటాక్ అవ్వకూడదు. సైలెంట్గా ఉండండి, మాట్లాడకుండా ఉండండి. ఇక్కడ మేషరాశి వరకు అయితే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి. ఎవరు మీతో మాట్లాడాలని చూస్తున్నారు. ఈరోజు అమావాస్య ఎఫెక్ట్లో అయితే ఒకళ్ళకేమో మీ ఇంటి పెద్దలు వస్తున్నారు, వారి ఆశీస్సులు దొరికాయి. అండ్ ఒకళ్ళకేమో ఏవో వశీకరణ సంబంధించిన సిచ్యువేషన్స్ ఏవో కనిపిస్తున్నాయి. అండ్ ఒకళ్ళకేమో దిష్టి ఎక్కువ, గాలి సంబంధించి కనిపిస్తున్నాయి. ఒకళ్ళకేమో ఎదుటి వాళ్ళ అమావాస్య ఎఫెక్ట్కి మీరైతే బలైపోతున్నారు. అండ్ ఒకళ్ళకేమో ఎవరి నుండి అసలు మీరు మాట్లాడతారు, వారు అసలు మీతో మాట్లాడతారు అనుకున్న సిచ్యువేషన్ కూడా జరగబోతుంది. ఇక్కడ ప్రతి ఒక్క రాశికి డిఫరెంట్గా ఎనర్జీస్ రావటం అయితే జరిగిందండి. అంటే అమావాస్య ఎఫెక్ట్లో నేను ఇక్కడ ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. ఈరోజు ఎనర్జీస్ ఏ రాశి పరంగా ఆ రాశి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. నేనేంటంటే మీరు ఎనర్జీస్ అయితే చెప్తాను. ఎవరి గురించి ఇక్కడ ఈ రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో వేలో చూస్తానండి. ఎవరు మీతో గొడవ పడుతున్నారు వారి నేమ్స్ రాసులు కూడా చెప్తాను. అండ్ ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఆ రాసులు కూడా చెప్తాను. ఈ రీడింగ్ మీకు రిజోనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే వదిలేండి. ఇది ఒక సెకండ్ రీడింగ్ అనమాట. మొదటి రీడింగ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ రీడింగ్ అయితే తీసుకుందాం. మొదటిగా మేషరాశి సంబంధించి మీ పర్సన్ మేబీ మీ పర్సన్ వచ్చేసి జీ కానీ హెచ్ కానీ ఐ కానీ ఉన్నారండి. మళ్ళీ వారు కూడా మేషరాశి వచ్చారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మేషం, సింహం, ధనుసు రాశి వారు కానీ అండ్ అలానే పేరులోని జీ కానీ ఈ కానీ ఎఫ్ కానీ జీ కానీ హెచ్ కానీ ఓకే, ఈ 4 లెటర్స్లో ఎవరో ఒకరు అయి ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ వీరు మీతో మాట్లాడాలంటే ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి సంబంధించి మీతో గొడవ పడేది జే కానీ ఎల్ కానీ ఎన్ కానీ, ఈ ముగ్గురులో ఎవరో గొడవ పడాలని చూస్తున్నారండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీకు ఆపోజిట్ పర్సన్ రాసి వచ్చేసి మిథున రాశి వారు కూడా అయ్యారు. మిథున రాశి అండ్ ధనుసు రాశి వారు కూడా అయ్యారు. మేషం వారికి కూడా మళ్ళీ మొదటికి వచ్చాను అనుకోవద్దు. మేషరాశి వారికి కూడా ఆపోజిట్ పర్సన్ తులారాశి వారు కూడా వచ్చారండి. తులారాశి అండ్ కన్యారాశి వారు కూడా వచ్చారు. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఈ వృషభ రాశి సంబంధించి రాశిపరంగా మిథున, ధనుసు రాశి వారు వచ్చారు. అండ్ మీ పార్ట్నర్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆ రాశిపరంగా చూసుకుంటే KMN వీరితోటి మీకు ఇబ్బంది అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకైతే
మిథున్ రాశి వాళ్ళకైతే మీ ఈ పర్సన్ వచ్చేసి మీ లైఫ్లోకి ఎవరో మీతో ఎవరో మాట్లాడాలని చూస్తున్నారండి. వారు మకర రాశి వారి ఉంటారు. వాళ్ళు నేమ్స్ వచ్చి కూడా ఎస్ కానీ, ఆర్ కానీ, డి కానీ, కే కానీ సంథింగ్ ఈ నేమ్స్లో ఎవరైనా కావచ్చు. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ కూడా రావచ్చు. కానీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. బైక్ కొంచెం స్కిడ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశికి సంబంధించి కర్కాటక రాశి మీకు కుంభం వాళ్ళతో ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొంటున్నారేమోనండి. కుంభం వాళ్ళు మిమ్మల్ని విసిగించడం కానీ ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో. సిచ్యువేషన్ మీది ఆర్ కానీ ఎస్ కానీ, మీ సిచ్యువేషన్ మీ నేమ్స్ వచ్చేసి ఆర్ కానీ ఎస్ కానీ పీ లెటర్గా కనిపిస్తుంది. మీకు పాజిటివ్ లైఫ్ అయితే ఉంటుందండి. అండ్ మిమ్మల్ని బాధ పెట్టేవారు కుంభరాశి వారు కానీ కుంభరాశి, ధనుసు రాశి, వృషభ రాశి మేబీ ఈ ముగ్గురు వల్ల మీరు ఏదో ఇబ్బందులు ఏదో ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మీ నేమ్స్ వచ్చేసి ఆర్ కానీ ఎస్ కానీ పీ కానీ లెటర్ అయింది. మీకు అయితే పాజిటివ్ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. ఎదుటి వారిని అయితే పట్టించుకోవద్దు. నెక్స్ట్ సింహరాశి వారు. సింహరాశి వారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీకు కొంచెం గోల్ ఎక్కువ ఉందండి. ఇబ్బంది అయితే పడుతున్నారు. మీ పార్ట్నరు మేబీ కన్యారాశి వారు అయి ఉంటారు. కన్యారాశి వారు కానీ మీనరాశి వారు కానీ మేషరాశి వారు కానీ వీరి వల్ల కొంచెం మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అండ్ అలాగే మీ పడి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వారి లెటర్ వచ్చేసి ఎస్ కానీ వి కానీ అండ్ ఈ కానీ సి కానీ వీరైతే మిమ్మల్ని ఎక్కువ మీ పడి ఏడుస్తున్నారు అనమాట ఈ లెటర్స్ వల్ల. అందుకే వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశి సిచ్యువేషన్ అంటే మీకు డబ్బులు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వారి రాశి పరంగా వచ్చి తులారాశి వారు అయ్యారండి. తులారాశి వారు నేమ్స్ వచ్చేసి జీ ఉంది, డి ఉంది, కే ఉంది, ఎల్ ఉంది. అంటే వారి నుండి మీకు మనీ వాళ్ళు ఇవ్వవలసి వస్తే మీకు రావటం అయితే జరుగుతుంది. మేబీ 2 డేస్లో మీకు ఏ విషయం అయితే తెలియడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తులారాశి. తులారాశి వారికి ఒక కాంట్రాక్ట్ అయితే వస్తుందండి. ఎవరి నుండి? వృశ్చిక రాశి వారి నుండి. వృశ్చిక రాశి వారి నుండి ఏదో మీకు ఒక మంచి విషయం అయితే చెప్పడం కానీ, గుడ్ న్యూస్ చెప్పడం కానీ, మొదట మీతో గొడవ పడినట్టు మాట్లాడతారు కానీ తర్వాత మీకు అర్థమవుతుందండి సిచ్యువేషన్స్. అంటే ఒక పాజిటివ్గా మారిపోవడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఈ కాంట్రాక్ట్ వల్ల మీరు ఏ ఇబ్బందులు ఎదుర్కోలేరు. పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వారు కదా. వృశ్చిక రాశి వారి లైఫ్లో ధనుసు రాశి వారి విషయంలో మీరు ఏదో ఇబ్బంది పడుతున్నారండి. ధనుసు రాశి, వృషభ రాశి, మిథున రాశి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నేమ్స్ పరంగా చూసుకుంటే హెచ్ అండ్ జే అండ్ ఎన్ అండ్ పి. వీరి వల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. వీరు మీకు ఎదురు తిరగడం కానీ ఒక డబ్బు పరమైన విషయంలో ఇబ్బంది పెడుతున్నారనమాట. కొంచెం వీరితో మీరు సైలెంట్గా ఉండడం అయితే మంచిది. మీరు పీస్ఫుల్గా ఉన్నా వీరు పీస్ఫుల్గా అయితే ఉండనివ్వరు. నెక్స్ట్ ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారికి సంబంధించి మిమ్మల్ని కొంచెం ఎవరో మీ మీద వశీకరణ సంబంధించి ఏదో చేస్తున్నట్టున్నారండి. వారి నేమ్స్ వచ్చేసి ఏ లెటర్ కనిపిస్తుంది? ఐ టి హెచ్ ఆర్ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారు. ఎవరు మరి? అంటే వశీకరణే కాదండి, మీ వెనకాల కొంచెం బ్యాడ్గా మాట్లాడుకోవడం, అంటే ఇక్కడ మీ క్యారెక్టర్ని బ్యాడ్గా చేయడం అన్నమాట. ఈ విధంగా కూడా అంటే అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్లో చేయడం వల్ల. ఈ రకంగా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీరు ఎవరు? మకర రాశి వారు. మకర రాశి వారు మీ ఇంటి పెద్దలైతే ఈరోజు మీ ఇంటికి వచ్చారండి. వారి రాశి పరంగా చూసుకుంటే వృషభం, మేషం, మిథునం,
అండ్ కుంభరాశి వారు కూడా మేబీ ఈ రాశుల ప్రకారంగా చూసుకుంటే వీరు ఎవరో ఉన్నారండి. వీరైతే మీ ఇంటికి రావటం అయితే జరిగింది. వీరి నేమ్ వచ్చేసి ఈ ఉంది అండ్ ఆర్ ఉన్నారు, ఎస్ ఉన్నారు, కే ఉంది, కే, జే, ఎన్ ఈ లెటర్స్ ద్వారా అయితే కనిపిస్తున్నారండి. మీరు ఈ రీడింగ్ రెజొనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే లేదు. కానీ నేమ్స్ ఈ రాశులు మీకు సంబంధం లేకుండా ఉంటే మాత్రం ఇది మీకు కాదు. కానీ ఇక్కడ మీ ఇంటికి అయితే పెద్దలు అయితే రావడం అయితే జరిగింది. వారి ఆశీస్సులు అయితే మీకు దొరికాయి. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి వారికి మంచి అయితే జరుగుతుందని చెప్పాను కదా. అది కర్కాటక రాశి వారి నుండి మీకు కాంటాక్ట్ అయితే వస్తుందండి. అండ్ ఆ కాంటాక్ట్ ఎందుకు వస్తుంది అంటే ఏదో ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. డబ్బు పరమైనది సంబంధించింది ఏదైనా సరే అక్కడ మీకు నెగిటివ్ కాస్త పాజిటివ్గా అయితే మారిపోతుంది. సిచ్యువేషన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి కానీ అండ్ మకర రాశి, మీన్ రాశి వాళ్ళు ఉండి అయితే కాంటాక్ట్ అయితే మేబీ రావచ్చు. లెటర్స్ అయితే ఏ కానీ, ఎస్ కానీ, ఈ కానీ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇంకా లాస్ట్ వన్ మీన్ రాశి సంబంధించి మీరు చాలా బాధపడుతున్నారు కదా. ఎవరి గురించి బాధపడుతున్నారు? మీ లెటర్స్ వచ్చేసి ఆర్ కానీ, ఎస్ కానీ అండ్ ఆర్, ఎస్, వి లెటర్ కనిపిస్తుంది, టీ లెటర్ కనిపిస్తుంది అండ్ కే లెటర్ కనిపిస్తుంది, ఎం కనిపిస్తుంది. మీ పర్సన్ రాశుల పరంగా చూసుకుంటే కర్కాటక రాశి అండ్ కన్యా రాశి అండ్ తులారాశి, వృశ్చిక రాశి వీరికి సంబంధించిన రాశులు అయితే కనిపిస్తున్నాయి. మీరు వీరి గురించి బాధపడుతున్నారు కదా. అండ్ కొన్ని నేమ్స్ కూడా ఇచ్చాను కదా, వారి వల్ల మీరు బాధపడుతున్నట్టు ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇవ్వండి ఈరోజు అమావాస్య ఎఫెక్ట్లో ఏ రాశికి ఎలా ఉందంటే ఈరోజు ఎనర్జీస్ ఇలా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. అది కూడా ఒక బోర్డు సంబంధించి పెండిలం బోర్డులోనే ఎనర్జీస్ అయితే చూశానండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.